హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ రాజ్మా కర్రీ చేస్తున్నానండి. దానికోసం రాజ్మా నైటే కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ రాజ్మా కడుక్కొని మంచి వాటర్ పోసుకొని కుక్కర్లో ఒక 3 నుంచి 4, 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇక్కడైతే రాజ్మా ఇంకొకసారి క్లీన్గా కడిగి పెట్టుకుంటున్నాను. ఇందులోనే కొంచెం హోల్ గరం మసాలా వేసుకున్నానండి. కొంచెం వాటర్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకున్నాను. అంటే మనము రాజ్మాని బట్టి మనం నైట్ అంతా నానబెట్టాము కాబట్టి ఒక 3 to 4 విజిల్స్ లేదా ఒక 5 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఇక్కడైతే పిండి రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ రాజ్మాకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయితే ఫ్రై చేసుకున్నాను. కొంచెం టమాటో, కొంచెము కాజు వేసుకున్నాను. ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడైతే రాజ్మా అయితే ఉడికిపోయిందండి. నేను 6 విజిల్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి కొంచెం రాజ్మా అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ల రాజ్మా పక్కకు తీసి పెట్టుకొని మంచిగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనకు గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది. ఇక్కడ ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. బటర్ వేసినందువల్ల మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కాగాలి. చిన్న మంట మీద, ఎందుకంటే మనం బటర్ వేసాము కాబట్టి చిన్న మంట పెట్టుకోవాలండి. లేకపోతే మనకు ఆ ఫ్లేవర్ అనేది వెళ్ళిపోతుంది. బటర్ కొంచెం ఎక్కువ కాస్తే ఆ ఫ్లేవర్ అనేది వెళ్ళిపోతుంది మనకు. ఇక్కడ కొంచెం ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి కొద్ది పేస్ట్, ఫ్రెష్గా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇక్కడ నూరిన మసాలా వేసేసుకున్నాను. ఈ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసిన రాజ్మా కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ మంచిగా చిన్న మంట మీదనే కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఆయిల్ ఇవన్నీ మగ్గనివ్వాలి. ఇప్పుడు సరిపడా కారము, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట మీదనే చేయాలండి. మంచిగా అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. మనకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకొని వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ మసాలాని మంచిగా ఉడికించుకోవాలి. ఇవన్నీ ఉడికాక మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రాజ్మా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ రాజ్మా వేసినాక చిన్న మంట మీదనే మనం ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ బెల్లం కూడా వేసానండి. ఇది ఆప్షనల్. బెల్లం వేస్తే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే నేను చోలే మసాలా వేసాను కొంచెము. ఇవన్నీ కలుపుకొని చిన్న మంట మీదనే మనము ఉడికించుకోవాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. మనం గ్రేవీ ఎంత చిన్న మంట మీద ఉడికించుకుంటామో మనకు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు చిన్న మంట మీదనే ఉడికించుకున్నానండి. ఇప్పుడు ఫైనల్గా మార్వాడి మేతి, కస్తూరి మేతి వేసినాను. కస్తూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.